ఈసారి ఎట్లా మరి జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి ఆయన రైతు పరిస్థితి ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక? రైతుకి వర్షాలు పడుతున్నాయి బాగా, ఆ, పైర్లు బాగా పండుతున్నాయి, ఆ, ఆ వడ్ల రేటు బాగా వచ్చింది ఈసారి మరీ జాస్తిగా. ఆ, అన్ని పంటలు బాగా పండించుకుంటున్నాము, ఉమ్, సంతోషంగా ఉన్నాము, సుభిక్షంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ఉమ్. మా ఊరు ఇంకా బాగానే ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తా అంటుండు కదా, మరి ఆయన ఏదో అంటుండు. చంద్రబాబు నాయుడు ఎన్నో అంటాడు, ఎందుకంటే ఆ, ఆయన ఒకప్పుడు ఆయన గొప్పగా ఉంటున్నాడు, ఉమ్, ఆయన మాటకి కాదనే వాళ్ళు లేకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఆయన్ని మించిపోయిన వాళ్ళు పైకి వచ్చినారు కాబట్టి ఉమ్. ఆయన ఇంకా లాభం లేదు. అందుకే ఈ ప్రభుత్వం ఉండాలంట. ఈ ప్రభుత్వమే ఉండాలి మాకు. థ్యాంక్ యూ. ఈడ మన కాళహస్తి నియోజకవర్గం వస్తే కాళహస్తి నియోజకవర్గం వస్తుంది. చెప్పాలన్న మరి ఈసారి ఎవరు జగన్ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాం మరి? 100% జగన్ వస్తాడు. ఎందుకు జగన్ ఎందుకంటావు? ఎందుకంటే సంక్షేమ పథకాలని, ఆ తర్వాత ఆయన మా జనాల్లో తిరిగిన దానికి కానీ, ప్లస్ ఏంటంటే ఆయన మూడింటి మీద బాగా ఫోకస్ చేసినాడు. విద్య, వైద్యం, తర్వాత అదే సంక్షేమం. ఈ మూడింటి మీద బాగా ఫోకస్ చేసి మూడింటిని ఆయన ఇచ్చిన హామీలని 100% ఆయన 99% అన్నీ క్లియర్ చేసినాడు. ప్లస్ ఏంటంటే విద్య మీద ఒకప్పుడు మా స్కూల్లో కనీసం ఒక మంచినీటి బోర్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు చూస్తే 2 బిల్డింగ్లు కట్టున్నారు. 2 బిల్డింగ్లు కట్టున్నారు. మునిపెన్నడూ లేని విధంగా స్కూళ్ళు అభివృద్ధి చెందినాయి. స్కూళ్ళు, పాఠశాలలు మొత్తం. మళ్ళీ ఏంటంటే బోర్డులు, దాంట్లో మౌలిక సదుపాయాలన్నీ డెవలప్మెంట్ బాగా జరిగింది. ప్లస్ ఏంటంటే అందరూ ఇప్పుడు రోడ్లు వేయలేదు, అది వేయలేదు, ఇది లేదు అని చెప్తున్నారు. కానీ ఒక ఊరిలోకి వచ్చి సచివాలయాలు ఎలా ఉన్నాయి, తర్వాత లోకల్లో ఎలా జరుగుతున్నది, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అన్నీ బాగున్నాయి. మరి ఇక్కడ మరి మధుసూదన్ రెడ్డా సుధీర్ రెడ్డా మరి మీకు మధుసూదన్ రెడ్డి అన్న వస్తాడన్న కన్ఫర్మ్. ఈయన ఎందుకంటావు? ఎందుకు ఈయన కూడా జనాల్లోనే తిరుగుతున్నాడు, అందరికీ మంచి చేస్తున్నాడు. ఏదైనా ఎప్పుడు పోయినా 24/7 ఎప్పుడు పోయినా మాకు ఇది అవసరం అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి చేస్తున్నాడు. అందుకని మధుసూదన్ రెడ్డి కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం ఎందుకంటావు? రీజన్ జగన్మోహన్ రెడ్డికా? ఎందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి అంటే రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదు, నిర్మూలించాలని ఒక ధ్యేయంతో ఆయన రాజకీయంలోకి వచ్చినాడు. అవునా కదా? ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి అందే పెత్తాందారులకి పేదలకి మధ్య నేను ఉంటాను ఒక వినాదంతో వచ్చినాడు. ఆయన చేసింది ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకే మంచి చేస్తున్నాడు. ఇప్పుడు అనుకో ప్రజెంట్ మా ఊర్లో మొన్న ఒక మనిషి చనిపోయినాడు, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎత్తుబూటు సహాయం కూడా లేదు. నా బోటాడు మా పరిస్థితి అంటే ఇమ్మీడియట్గా పిలిపించి ఒక 10,000, మా ఎంపీ ఒక 5,000 అట్లా సహాయం చేయరు. వాళ్ళు ఎత్తుబడి చేసుకున్నారు. అటువంటి సహాయాలు కూడా చేస్తున్నాడు. దానికన్నా ఎక్కువగా అటువంటి సహాయాలంటే వాళ్ళకి ఎత్తుబడి అంటే అంత ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నీ బోటాన్ని అడుగుతాము, ఇంకొకరిని ఇంకొకటి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఈ విధంగా నా పరిస్థితి అంటే వాళ్ళకి ఒక 10,000 ఇచ్చి ఎత్తుబడి సహాయం అట్లా సహాయం చేసినాడు. మదన్ రాకుండా ఇంకెవరు వస్తారు చెప్పండి? నాకు తెలియదు. కన్ఫర్మ్ 100% దాన్ని తిరిగేలా. లాస్ట్ ఇయర్ 38,000 వేట్లో 38,000 ఓట్లతో మెజార్టీ వచ్చినాడు. ఈ సంవత్సరం ఇంకొక 10,000 పెరగచ్చు. మాకు 18,000 వేసినాడండి. చెప్పాలమ్మా, ఎవరు వస్తే బాగుంటుంది, జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ అన్న. ఎందుకు? మాకు ఆయన అన్ని మేలు చేసిందండి. నా భర్త ఈ మాతతో చనిపోయాకందుకు ఈ మాతతో ఏడిచి నేను చేసుకుందుకే మా ఇంటికి మధుసూదన్ రెడ్డి కూతురు ఇద్దరు వచ్చి మా ఇంటికి మాలేసి టెంకాయ కొట్టి ఫోటో ఎత్తుకొని మా చేతిలో 10,000 డబ్బు పెట్టేసిపోయినారండి. మాకు అన్ని మేలు చేసింది ఆయనే. మేము పిలిస్తే పలుకుతాడు ఆయన. మేము ఆయనకే వేస్తాం కానీ ఓటు ఇంకెవరికి ఇవ్వండి. నీ బాధ నీ కళ్ళలో తెలుస్తుంది అంటే జగన్ నుంచి ఎంత మేలు జరిగింది అనేది తెలుస్తుంది. మాకు 18,000 అంతా పడిందండి. మాకు ఇల్లు సకాయాలు కూడా చేసినాడు ఆయన. ఊరికే చెప్పకూడదండి, ఆయన మా గుణిల్లో ఉంటే చాలు మాకు. జగనే రావాలండి. జగనే రావాలి, మధుసూదన్ రెడ్డి రావాలండి మాకు. థ్యాంక్ యూ. చెప్పాలమ్మా, ఈసారి జగన్ వస్తాడా లేదా చంద్రబాబు నాయుడు? వస్తాడు. జగనే వస్తాడు. ఎందుకు? ఎందుకంటే మాకు మంచి చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి మాకు సహాయంగా ఉన్నాడు. పథకాలు ప్రతి ఒక్కటి సహాయంగా ఉన్నాడు మాకు. కాబట్టి జగన్కే వేస్తాం. వస్తున్నాయి. చెయ్యూత అని అమ్మఒడి అమ్మఒడి గాని
పిల్లకాయల చదువులు కానీ హాస్పిటల్ కానీ మాకు ప్రతి ఒక్కటి సహకారంగా ఇస్తున్నాడు మాకు. వాలంటీర్ సచివాలయం ఇచ్చాక ఎట్లా ఉంది, ఉపయోగమేనా ఎట్లా మరి? బాగానే ఇస్తున్నది మాకు. మాకు ఏ ప్రాబ్లము లేదు. మరి ఈడ మధుసూదన్ రెడ్డా సుధీర్ రెడ్డా? మధుసూదన్ రెడ్డి. ఆయన ఎందుకంటే మధుసూదన్ రెడ్డి సహాయం చేస్తున్నాడు ఆయన. వస్తుంటాడా మీ దగ్గరికి? ఎట్లా వస్తాడు. మాకు ఏది ప్రాబ్లం అయినా మేము పోయి ఒక మాట అందిస్తే చాలు వస్తాడు. మీరు వెళ్ళి కలవడానికి ఉంటుందా, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలా? అవన్నీ ఉంటాయా? ఎమ్మెల్యేని కలవడానికి ఉంటుందా డైరెక్ట్ గా? మనకి డైరెక్ట్ గా కూడా వస్తాడు ఆయన. వచ్చి మాకే ప్రాబ్లం అయినా సాల్వ్ చేసిపోతాడు. అందుకని మధుసూదన్ రెడ్డి అంటావు. మరి టీడీపీ వాళ్ళు కూడా ఏ పథకాలు పెడుతుంది కదా, ఊరికి బస్సు ఇస్తాము, ఫ్రీ బస్ అంటున్నారు, ఏదో చెప్తున్నారు వాళ్ళు కూడా. అదంతా ఉత్త మాటలు. మేము వేసే జగన్కే, అంతే, మధుసూదన్ రెడ్డికే మాకు. రైట్, థ్యాంక్ యూ.